నెల అయినా రైతు బంధు పడలే. గత నెల 9నే ఇచ్చేశామని సీఎం రేవంత్ ప్రకటన. 2 ఎకరాల లోపు ఉన్న భూమి 20 లక్షల మంది రైతులకు అకౌంట్లో వేశారని భజన మీడియా కథనాలు. ఎకరం లోపు ఇచ్చామన్న డిప్యూటీ సీఎం బట్టి. సంక్రాంతి అయ్యాక అందరికీ వస్తాయన్న తుమ్మల. ఎకరానికి కూడా రాలేదంటూ రైతుల ఆవేదన. నెల రోజులుగా రైతులను ఊరిస్తూనే ఉన్న కాంగ్రెస్ సర్కార్ రైతు బంధు వస్తుందనే నమ్మకం పోయిందంటున్న రైతులు. వెనుకటికొకడు అదిగో పులి అంటే మరొకడు ఇదిగో తోక అన్నాడట. వెనుకటికొకడు అదిగో పులి అనగానే బారెడు తోకరా అన్నాడట. దానికి కొంచెం మార్చి రాసింది. అరే పులి పులి అనగానే నేను చూసిన బారెడు తోకున్నది కదా దానికి పులికి అన్నాడట. అది అట్లున్నది అన్నాడు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుకూల మీడియా వ్యవహారం 100% ఇలాగే ఉంది. ఇదిగో రైతు బంధు, అదిగో రైతు బంధు అని సర్కార్ పెద్దలు సన్నాయి నొక్కులు ఇప్పటికే సగం మంది రైతులకు అకౌంట్లో డబ్బులు వేశామని భజన మీడియా భజంత్రీలు గత నెల రోజులుగా రాష్ట్రంలో ఇదే జరుగుతున్నది. కానీ 100, 200, 500 తప్ప రైతుల అకౌంట్లోకి మాత్రం డబ్బులు వచ్చింది లేదు. ఇంకా ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా లేదా అని రైతులు అడుగుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు ఇచ్చేసామని చెప్తున్నారు. ఇది 100% అబద్ధమయ్యా. జర బుద్ధి లేని మాటలు మాట్లాడకండి మంత్రులారా, సిగ్గు పోతుంది. కాస్త అన్నం తిన్నట్టే మాట్లాడండి. రైతులకు ఇంకా రైతు బంధు రాలేదు. సరే మీరు రైతు భరోసా వేయలేకపోయిన్లు, మీ వల్ల కాలేదు, అది మాకు కూడా తెలుసు. మీ వల్ల కాదు. రైతు భరోసా 7,500 రూపాయలు వేయడం అనేది మీ వల్ల కాదు. ఇదే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి, సన్యాసి కేసీఆర్ నువ్వు 3 పైసలు ఇస్తలేవు కదా, 2 పైసలకే ఇస్తావు కదా పైసలు నువ్వు అన్నాడు. మరి ఆ 2 పైసలకి కూడా నువ్వు రైతు భరోసా వేయలేకపోయి ఆఖరికి రైతు బంధే ఇస్తామని అదే కేసీఆర్ చెప్పిన రైతు భరోసా ఇస్తామని చేతులు ఎత్తేసినావు. మరి ఇప్పుడు మీరు సన్నాస, కేసీఆర్ గారు సన్నాస, సీఎం గారు మా ప్రియమైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో సన్నాసి అని అన్నావు. ఇప్పుడు మిమ్మల్ని సన్నాసి అనం మేము. ఒకవేళ ఆ సన్నాసి మీరైతే మరి 3 పైసలకి ఇస్తారా, లేదు కేసీఆర్ గారు ఇచ్చినట్టే 2 పైసలకి ఇస్తారా? అందులో కేసీఆర్ గారు రైతు బంధు 5,000 అంటే మీరు షాది తిరిచి కేసీఆర్ కంటే దొడ్డున్నాం మేము, కేసీఆర్ కంటే బలమైన వాళ్ళం మేము, 7,500 ఇస్తామా అన్నారు. మరి కేసీఆర్ గారు సన్నాసి, మరి మీరేమన్నా సన్నాసి సన్నాసులా మీరు? 7,500 దేవుడు ఎరుగు, 5,000 రూపాయలు వేయలేదు కదా మీరు. అయ్యి ముందు ఇప్పటికే 4 రోజులు అయిపోయింది. ప్రభుత్వం ఇట్లా ఏర్పడగానే ఇప్పుడు తీసుకుంటే 5,000 రూపాయలే, మేము వచ్చినాక తీసుకుంటే 7,500 రూపాయలు. ఇగో గిట్లా 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయగానే గట్ల పోయి మళ్ళీ 2 లక్షల రూపాయలు తెచ్చుకోరు. ఈ మాట మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. మరి నీకు వచ్చిన భాష మాకు కూడా వచ్చు, కానీ సంస్కారంతో మాట్లాడాలనుకుంటాను. ముఖ్యమంత్రి గారు కదా, మీ సీట్ కన్నా కనీసం గౌరవం ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరు ఎలాగో నేరస్తుడే, ఓటుకు నోటు కేసులో నేరస్తుడే అని మాకు తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. కానీ సీటు మీరు కూర్చున్న సీటుకున్న పవర్ వేరే కదా, కాబట్టి మేము మీకు విలువిస్తాను. ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు, మీరు మా అణగారిన ప్రజల తరఫున పోయిన రిప్రజెంటేటివ్ మీరు. దయచేసి మా అణగారిన ప్రజల తరఫున మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దయచేసి మీరైనా వేయాలి. ఈ రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, మిగతా పథకాలు కావచ్చు. మీ మీదనే ఉన్నది మాకైతే ఆశ. ఎందుకంటే ఈ ఆధిపత్య కులాలకు సంబంధించిన రేవంత్ రెడ్డి మీద మాకు ఆశ లేదు. ఎందుకంటే అంత పేద పథకాలు వీళ్ళు ఇచ్చింది పేదలకు సంబంధించిన పథకాలు. కాబట్టి పేదల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారంటే మేము నమ్మం. కనీసం మీరు ఈ అణగారిన వర్గాల జాతుల బిడ్డల తరపున మీరు అక్కడికి వేయండి కాబట్టి మిమ్మల్ని నమ్ముతాం. ఇంకోటి ఏంటంటే ప్రగతి భవన్లో ఇదే ప్రజాభవన్లో మీరున్నారు అందుబాటులో, కాబట్టి మిమ్మల్ని నమ్ముతాం.